ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక భయాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఆఫ్రికా దేశాల లాంటి చోట ఈ ఎబోలా వైరస్ అనేది కూడా విస్తారంగా అక్కడ ప్రబలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే WHO సంస్థలు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో రోయ్ హాస్పిటల్లో కూడా ఎబోలా వైరస్ సంబంధించి ఒక ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే కలెక్టర్ అదే రకంగా మెడికల్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారన్నది రోయ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మనోహర్ సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఎబోలా వైరస్ అన్నది ఏ రకంగా అది దాని లక్షణాలు ఉండబోతున్నాయి, ఇక్కడ ఐసోలేషన్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ ఆఫ్ రియా. ఎబోలా గురించి గాబరా పడాల్సిన పని లేదు, భయపడద్దండి. మిగతా వైరల్ జ్వరాలు లాంటిదే ఈ జ్వరం కూడా. ఇది కలుషితమైన మాంసం, అడవి పంది లాంటి మాంసాహారం కావచ్చు, అలాగే గబ్బిలాలతో తిన్న ఫ్రూట్స్, అడవిలో దొరికే ఫ్రూట్స్ కావచ్చు. వాటి ద్వారా ఎబోలా వైరస్ వల్ల ఈ జబ్బు మనకు సంక్రమిస్తుంది. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అనుమానాలతో వేరే దేశాల నుంచి, ఇప్పుడు ఉదాహరణకు బెంగళూరులో అన్నారు ఆ కలకలం వచ్చింది, అది కూడా నెగిటివ్ వచ్చింది. ఇది జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, కాలు నొప్పులు, మిగతా వైరల్ జ్వరాలాగే ఇది కూడా ప్రజెంట్ అవుతుంది. దీనికి ఏం లేదు, పారాస్టమాల్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా, కొన్ని ప్రివెన్షన్స్ అంటే మొహానికి మాస్క్ పెట్టుకోవడం ద్వారా మనము అరికట్టచ్చు. దీనికైతే ప్రస్తుతానికి స్క్రీనింగ్ చేసే ఫెసిలిటీ, ప్రైమరీ స్క్రీనింగ్ మన దగ్గర ఉంది. అలాగే నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్కి వచ్చి పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది, మనం చేస్తున్నాం. దీనికి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంచి మంది ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉన్నాయి, అది కూడా మన రియాలో అవైలబుల్ ఉన్నాయి. హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేర మేము ఇవన్నీ వార్డు రెడీ చేశాము, స్క్రీనింగ్ రెడీ చేశాము. 15 బెడ్లు నెగటివ్ ప్రెషర్ ఉండే స్పెషల్ వార్డును కూడా క్రియేట్ చేశాం. ఇంకా వస్తే కూడా మాకు ఇంకొక 10 బెడ్లు అకామిడేట్ చేసే సదుపాయం మా దగ్గర ఉంది, మేము రెడీగా ఉన్నాం. కిడ్స్తో కూడా మేము రెడీగా ఉన్నాం. అంటే ప్రధానంగా ఏదైతే గతంలో ప్రజలంతా కూడా కరోనా వైరస్ వల్ల బాగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వైరస్ అన్నది కూడా ఏదైతే ఇటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు అయితే మరి ముఖ్యంగా ఎక్కువ కొంత భయాందోళనకు చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ లక్షణాలు అనేది సేమ్ అదేలాగా ఉండబోతాయి, అంటే వీళ్ళ పట్ల ఎలా ఉండబోతుంది చిన్నపిల్లలు, వృద్ధుల మీద? ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు. మామూలు జలుబు మందు, జ్వరం మందు కానీ వేసుకొని మల్టీవిటమిన్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్లోనే ఉంటుంది. మనము సెకండ్ వేవ్లో, పర్టికులర్గా మీరు అన్నట్టు కోవిడ్లో సెకండ్ వేవ్లో ఏముందిలే అని తాచారం చేయడం వల్ల, డాక్టర్ని కలవకపోవడం వల్ల వచ్చిన విపత్తు మనం అందరం ఫేస్ చేసాం. నేను కూడా ఐ లాస్ట్ మై మామ్ సెకండ్ వేవ్లో. ఇది భయపడద్దండి, మనకు లేదు. ఇది ప్రస్తుతానికి కాదు కదా, నియర్ ఫ్యూచర్లో కూడా వస్తుంది మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్, ప్రతి ఎయిర్పోర్ట్లోనూ చాలా స్ట్రింజెంట్గా చూస్తున్నారు. ఈ అలర్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఈ అలర్ట్ చేసిందో ప్రతి దగ్గర అలర్ట్ అయి ఉన్నాము. మేము స్క్రీనింగ్ అన్ని సెంటర్లోనూ స్క్రీనింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసాం. మన చిన్న ప్లేస్ అనుకుంటే కూడా ఇక్కడ కూడా మనం స్క్రీనింగ్ సెంటర్ పెట్టాం. వార్డు కూడా 15 బెడ్ల వార్డు కూడా రెడీ చేసాం. దీని గురించి భయపడద్దండి, భయభ్రాంతులు కావద్దండి. మీ ప్రతి చిన్న డౌట్ని మేము 24/7 రుయా హాస్పిటల్లో మీకు సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చూస్తాం ప్రధానంగా ఏదైతే ఇక ఎబోలా వైరస్ అన్నది కూడా పూర్తి స్థాయిలో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా ఏదైతే కోవిడ్ లాంటిది ప్రజలంతా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎబోలా వైరస్ అన్నది ఇప్పటికి ప్రస్తుతానికి అయితే పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ కూడా మనం పాటించాల్సినటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే అడవి జంతువులకు సంబంధించి మాంసాహారం తినడం కానీ, లేకపోతే కొన్ని ఏదైతే చిలకలు కొరికిందని ఆ ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఏదైతే చేతులు కడుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా తగిన ఏదైతే కరోనా టైంలో ఏ రకంగా అయితే మనం కొంత ఏదైతే జాగ్రత్తలు పడ్డామో అలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఎటువంటి ప్రమాదం ఉండదంటూ కూడా ఆ సూపరింటెండెంట్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోయ్ హాస్పిటల్లో పూర్తిగా కూడా మనం చూడొచ్చు, ఏదైతే ఆక్సిజన్ కావచ్చు, అదే రకంగా 15 బెడ్లు,
స్క్రీనింగ్ చేసేందుకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి మరొక రూమ్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎబోలా సంబంధించినటువంటి అన్ని ఐసోలేషన్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అటు కలెక్టర్ కావచ్చు, అదే రకంగా వైద్య శాఖ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో దానికి తోడు WHO హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఐసోలేషన్ వార్డు మాత్రం రోయా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా అప్రమత్తంతో ఉండాలి. ఇప్పటి వరకు ఈ వైరస్ అనేది కూడా ఎక్కడ లేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు మాత్రం తూచా తప్పకుండా పాటించాలంటూ కూడా సూపరింటెండెంట్ అదే డాక్టర్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.